బ్రో నేను చెప్తున్నా కదా, ప్రతి దానికి యూ హ్యావ్ టు పే ద ప్రైజ్. చాలా మంది చెప్తారు దానికి మనీ ఉందంటే నేను దాంట్లో జాయిన్ అవ్వను, నేను పే చేయలేను అనేసి. చెప్తున్నాం కదా, ప్రతి దానికి యూ హ్యావ్ టు పే ద ప్రైజ్. అది బాడీ బిల్డింగ్ కానివ్వు, ఏదైనా కోర్సు నేర్చుకోవడం కానివ్వు, కంటెంట్ క్రియేషన్ కానివ్వు, ఇలా ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. సో నేను ఓన్లీ కంటెంట్ క్రియేషన్ కోసమే మొబైల్ కొన్నా. అండ్ నేను డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని మనీ ఏం చేస్తున్నా కదా. సో నేను వర్క్ చేసే ప్లాట్ఫామ్లో కూడా ఇన్వెస్ట్ చేసే జాయిన్ అయ్యాను. దాంట్లో ఉన్న ఒక కోర్సు పర్చేజ్ చేస్తేనే మనం ఎలిజిబుల్ అవుతాం. సో నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన దానికి 100 times 500 times ఎక్కువ ఏం చేశాను. సో ఎప్పుడు కూడా ప్రతిదీ ఫ్రీగా రావాలని అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బాడీ రావాలనుకో, యూ హ్యావ్ టు పే ద ప్రైస్. జిమ్ కట్టుకోవాలి, పుషప్స్ నువ్వే చేయాలి, ఎవడో వచ్చి చేయడు. నీ పుషప్స్ నువ్వే కొట్టుకోవాలి. సో హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, ఫోకస్ ఇవన్నీ యూ హ్యావ్ టు పే ద ప్రైస్. దేన్ని కూడా ఈజీగా సులువుగా రావాలని అనుకో. యూ హ్యావ్ టు పే ద ప్రైస్.